పాత క్లాస్మేట్ ను నమ్మి ఓ మహిళ దారుణంగా మోసపోయింది. మహిళ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసి ఆ పాత క్లాస్మేట్ బెదిరింపులకు దిగాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయటమే కాకుండా లక్షల రూపాయల సొమ్ము కాజేశాడు. చివరకు పాపం పండి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగపూర్కు చెందిన ఓ మహిళ తన పాత క్లాస్మేట్ అయ్యాజ్ మదరిను కలవడానికి 2025 ఫిబ్రవరి 8వ తేదీన ఓ హోటల్ కు వెళ్లింది. అయ్యాజ్ మహిళ తాగి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. కూల్ డ్రింక్ తాగి మహిళ స్పృహ కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే అయ్యాజ్ ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని చూపించి మహిళపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. 4 లక్షల రూపాయలు దోచేశాడు. ఇక నిందితుడు అంతటితో ఆగలేదు. ఆమెను బలవంతంగా మతం కూడా మార్చాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువడంతో మహిళ భరించలేకపోయింది. భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయాజ్ తో పాటు అమీన్ షేక్ అనే వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక మధ్యప్రదేశ్ లో 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నిందితుడు మహిళను వేధిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. నన్ను విడిచిపెట్టు అంటూ ఆ మహిళ అయాజ్ ను ప్రాధేయపడుతుంది. అయినా అతడు మాత్రం ఆమెను వదలట్లేదు. కాగా బాధిత మహిళ భర్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి మరిన్ని అప్డేటింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.